హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీరు కనుక హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే ఫోన్పేలో, అది మనకి ఫోన్పేలో మనం సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడే మనకి ఆటోపే అనే ఆప్షన్ ఉంటుంది. ఆటోపే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మంత్ వచ్చేసరికి మనకి ఆటోమేటిక్గా పేమెంట్ అయిపోతూ ఉంటుంది అనమాట, మనకి ఇష్టం లేకపోయినా సరే. చాలామంది దానికి ఎలా ఆఫ్ చేయాలో తెలియదు, ఎక్కడ ఉంటుంది దాన్ని రిమూవ్ చేయడానికి అని చెప్పి చాలామందికి తెలియదు. సో ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో మన హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే దాన్ని ఆటోపే ఎలా రిమూవ్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలని చెప్పి వీడియోలో నేర్చుకుందాము. అండ్ అందులో కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మొత్తం మీకు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు ఉంచుకోవచ్చు లేదా దాన్ని హోల్డ్ చేయొచ్చు, ఓకేనా? సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, మీకు ఉపయోగపడే వీడియో ఇది. అండ్ ఛానల్ని కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే నా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇది మన ఫోన్పే యాప్ హోమ్ పేజ్ అనమాట, ఈ విధంగా వస్తుంది. సో మనకి ఆటోపే ఆఫ్ చేయడానికి, హోల్డ్ చేయడానికి ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు అన్ని సెట్టింగ్స్ కనిపిస్తాయి. సో ఇలా కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అనే ఆప్షన్ దగ్గర ఇక్కడ పేమెంట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్, రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. దీని కిందే మనకి ఆటోపే అని చెప్పి కనిపిస్తుంది, చూసారా? మీకు కనిపిస్తుందా? ఓకే, ఆటోపే అని కనిపిస్తుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. ఆఫ్టర్ ట్యాపింగ్ ఆన్ దట్ ఇక్కడ మీకు గమనించినట్లయితే మీకు హాట్స్టార్ అనేది సబ్స్క్రిప్షన్ ఉన్నట్లయితే మీకు ఇక్కడే చూపిస్తుంది. నేను సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు, కానీ మీకు ఇక్కడే ఉంటుంది అనమాట. ఆటోపేకి సంబంధించిన ప్రతి సెట్టింగ్ ఇందులోనే ఉంటుంది. సో నేను ఇక్కడ ఇవన్నీ ఆటోపే పెట్టి ఉన్నాను. సో నేను దీన్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. రిమూవ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మనకి యారో మార్క్ ఉంది, చూసారా? దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆటోపే ఈజ్ యాక్టివ్ అని చెప్పి కనిపిస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ లాస్ట్ ఆటో డెబిట్ ఎప్పుడైందని కూడా మీకు చూపిస్తుంది. అండ్ అమౌంట్ మంత్లీ ఎంత మీరు పే చేస్తున్నారని కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏ అకౌంట్ నుంచి కట్ అయిందని కూడా మీకు కనిపిస్తుంది. అండ్ వ్యూ ఆటోపే హిస్టరీ మీద క్లిక్ చేసినట్లయితే కింద ఇక్కడ మీ ఆటోపే హిస్టరీ కూడా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు మీరు పే చేశారు, ఎప్పుడు డెబిట్ అయిందని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. స్టేట్మెంట్ కావాలంటే స్టేట్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్లో మీరు మంత్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పేమెంట్ స్టాటస్, పేమెంట్ టైప్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ ఆటోపే ఈజ్ యాక్టివ్ అని ఉంది, చూసారా? ఇక్కడ పక్కన పాజ్ అని చెప్పి ఆప్షన్ ఉంది. సో సపోజ్ మీ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు హాట్స్టార్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే పాజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పాజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీకు ఇక్కడ చూసారా టిల్ ఎండ్ ఆఫ్ దిస్ వీక్ అని చెప్పి కనిపిస్తుంది. విల్ బి పాజ్ టిల్ 2nd March 2025, ఆటోపే విల్ రీస్టార్ట్ ఫ్రమ్ 4th March 2025 అని చెప్పేసి ఉంది. ఈ వారం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 4th March నుంచి స్టార్ట్ అవుద్ది అని చెప్పి ఉంది. లేదు ఇలా కాదు, ఈ నెల వరకు పెడదాం అనుకుంటే టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ నెల కాకుండా వచ్చే నెలలో మనం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే వచ్చే నెల కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా కస్టమ్ డేట్ పెట్టాలి అనుకుంటే కస్టమ్ డేట్ కూడా మీరు పెట్టవచ్చు. అది ఎలా పెట్టాలి అంటే పక్కన యారో మార్క్ ఏదైతే కనిపిస్తుందో పక్కన దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు మీరు పెట్టవచ్చు. ఓకే, అండ్ దాని కింద మీకు ఈ విధంగా మనకి నోట్ అవుట్ చూపిస్తుంది, చూసారా? ఆటో డెబిట్స్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ అండ్ సెండ్ టు యువర్ బ్యాంక్ విల్ నాట్ బి అఫెక్టెడ్ బై దిస్ చేంజ్. యూపీఐ పిన్ బిల్ విల్ బి రిక్వైర్డ్ టు కన్ఫర్మ్. మీరు ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా సరే యూపీఐ పిన్ ఆన్ చేసుకుంటే ఆ డేట్ దాకా హోల్డ్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట, ఓకేనా? సో ఇక్కడ కింద పాజ్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆటోపే ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చి ఇక్కడ మీకు మీ యూపీఐ పిన్ అనేది అడుగుతుంది. ఈ పేజ్ మీకు కనిపించదు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల కనపడదు. ఓకే, యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత యువర్ ఆటోపే పేమెంట్ ఈజ్ పాజ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఈ పాజ్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వదు అనమాట, ఇంకా ఆగిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు నేను ఇంకా డిలీట్ చేసేయాలి, నాకు అవసరం లేదు, నాకు ఈ హాట్స్టార్ అవసరం లేదు, నేను డిలీట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు నాకు ఇంకా డిలీట్ చేసేయాలి, ఇది నాకు అవసరం లేదు అనుకుంటే కనుక కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు వీఆర్ సారీ టు సీ యూ గో, ప్లీజ్ లెట్ అస్ నో ద రీజన్ యు ఆర్ డిలీటింగ్ ద సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ ఇలాగా. సో ఇక్కడ మీరు ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ రీజన్ సెలెక్ట్ చేయాలని చెప్పి ఏం లేదు. ఓకే, ఇక్కడ మీరు ఏదో ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఐ డోంట్ నీడ్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ నౌ అని చెప్పి లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి: పాజ్ ఆటోపే, డిలీట్ ఆటోపే,
క్యాన్సిల్ అని చెప్పేసి రావడం జరిగింది. మీరు పాస్ చేసుకుంటే పాస్ చేసుకోవచ్చు, ఇందాక మీకు చూపించినట్టు. ఇక్కడ నుంచి కూడా పాస్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మొత్తానికే డిలీట్ అయిపోతుంది. సో నేను డిలీట్ ఆటోపే పైన క్లిక్ చేశాను. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ ఆటోపే అని వచ్చింది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఐఎమ్ ఎంటరింగ్ మై యూపీఐ పిన్ అనమాట. యూపీఐ పిన్ ఎంటర్ చేశాను, ఓకే చేశాను. సో ఆటోపే డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్ అని చెప్పి వచ్చింది పైన. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసినట్లయితే ఇక్కడ ఇందాక ఫస్ట్లో మీకు ఒకటి కనిపించేది, నేను ఆటోపే పెట్టిన ఆప్షను ఇప్పుడు కనిపించట్లేదు. బికాజ్ నేను డిలీట్ చేశాను అనమాట. సో మీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ కూడా ఈ విధంగా డిలీట్ అయిపోద్ది అనమాట. సో అర్థమైంది కదా ఏ విధంగా డిలీట్ చేయాలని చెప్పేసి. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మంత్ సబ్స్క్రిప్షన్ కట్ అయిపోయింది, మీరు డిలీట్ చేద్దాం అనుకుంటే ఒక్కసారి కట్ అయిన తర్వాత మళ్ళీ అమౌంట్ రిఫండ్ అయితే రాదు. ఆ మంత్ అంతా మీరు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడాల్సిందే. నెక్స్ట్ మంత్ నుంచి మీరు హోల్డ్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసేసుకోవచ్చు ఆ ఆటోపేని. సో అర్థమైంది కదా ఎలా ఆటోపే డిలీట్ చేయాలి హాట్స్టార్ సంబంధించింది ఫోన్పేలో అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.